లంబాడీల ఐక్యత రిజర్వేషన్ తీసివేయాలని చెప్పేసి ఆలోచనలు ఏమంత మందిమో సుప్రీంకోర్టులో గిరిజనుల కోసం వ్యతిరేకంగా చేసినటువంటి సోయా మిత్రులు చేసినటువంటి దానికి వ్యతిరేకంగా పోరాటం. లంబాడీల ఐక్యత, లంబాడీల ఐక్యత, లంబాడీల ఐక్యత. సేవలాల్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నేను. ఈ రోజు ఆదివాసులు బంజారా సోదరులు బంజారా వాళ్ళు అక్రమంగా ఎస్టీ జాబితాలో చేర్చబడ్డదని అక్రమంగా చేర్చబడ్డారు, దొంగతనంగా చేర్చబడ్డారని మమ్మల్ని అవమానిస్తూ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కేసు కూడా హియరింగ్ వచ్చింది, ఈ రోజే హియరింగ్ ఉంది. దీనికి నిరసనగా మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో లంబాడి జాయింట్ యాక్షన్ ఆధ్వర్యంలో ఇవాళ శాంతి ర్యాలీని మేము నిర్వహిస్తున్నాము. దానికి బదులుగా అంటే ఆ ఉద్దేశంతోనే ఈ రోజు మేమందరం శాంతిగా ర్యాలీగా వెళ్తున్నాం. ఆ ర్యాలీ కూడా ఆనునాయ విగ్రహం నుంచి మన అంబేద్కర్ స్టాచ్యూ వరకు ఉంది ర్యాలీ, శాంతి ర్యాలీ. ఇది మా యొక్క జాతి, మేము ఎందుకు ఎలా మేము అందులో చేర్చబడ్డాము, రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంగా బద్ధంగా మేము ఎస్టీ జాబితాలో చేర్చబడ్డాము. ఎస్టీ అని గుర్తించాలంటే రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ప్రత్యేకమైన భాష, ఒక సంస్కృతి, సంప్రదాయం ఉన్న వాళ్ళని మాత్రమే ఎస్టీ జాబితాలో చేర్చడానికి ఆ రోజు ప్రస్తుతంగా ఒక రాజ్యాంగంలో లిఖించడం జరిగింది. కానీ ఈ రోజు దొంగతనంగా అనేది మాట మాకు బాధ కలిగిస్తుంది. కాబట్టి మేము వాళ్లకు అంటే ఈ రాజకీయ పార్టీలు కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ అసలు అంటే వాళ్ళ ఉద్దేశాలు ఏమున్నాయి మా పట్ల అవి వాళ్ళు కూడా ముందుకు రావాలని మన తెలంగాణ ప్రభుత్వం కూడా వాళ్ళకు ఒక అడిగారు, ఇవి లంబాడా వాళ్ళు ఎలా ఇక ఎస్టీ జాబితాలో చేర్చబడ్డారని అడిగారు. అది కూడా అన్ని వాళ్ళు రిపోర్టు పంపించాలని కోరుతున్నాం. పొందడం ఆ ఎస్టీ 76లో పొందినప్పటికీ 29లో సీరియల్లో మేము ఎస్టీ లంబాడీలుగా మేము లబ్ధి పొందుతా ఉన్నాం. కానీ కేవలం రాజకీయ కక్షతోటి, పార్టీల ప్రోద్బలంతో వేరే వాళ్ళు ఎవరో ప్రోద్బలం చేస్తే ఈ కోయా మిత్రులు మా సహచరులైనటువంటి లంబాడీలకు వీళ్లను తీసివేయాలి, వీళ్ళు లంబాడీలు కాదు, వీళ్ళు వేరే రాష్ట్రం నుంచి వలస వచ్చారు అని చెప్పడం ఇది దుర్మార్గం. నేను ఒకటే చెప్తా ఉన్నా, మాకు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా వలస ప్రాంతాలు లేవు. మరి జనాభా లెక్కలు చూసుకోండి మీరు. 72లో మనకి అమెండ్మెంట్ 10 సంవత్సరాలు ఒకసారి జనాభా లెక్కలు చేర్చారు మీరు. ఆ సెన్సెక్ క్యాలిక్యులేషన్ చేసుకోండి, ఎక్కడా వలస వచ్చిన దాఖలా లేదని చెప్పేసి కరాఖండిగా చెప్తా ఉన్నాం. మేము పక్కాగా ఈ బంజారా జాతి ఎస్టీలే, మమ్మల్ని తీసేయడం ఎవరి సత్తా కాదు, ఎవరి వల్ల కాదు. రాజ్యాలు 60 నుంచి 40, 60% ఓట్లలో 60 చోట నియోజకవర్గాల్లో మా బంజారా సత్తా సామర్థ్యం చూపించే సత్తా మాకుంది. దయచేసి పార్టీలు మాత్రం ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు. వేరే మిత్రులు కూడా మా మీద దుమారం చెయ్యకుండా సహకరించండి, మాకు సహకరించుకుంటూ ముందుకెళ్దాం, మేము కలిసి సాధిద్దాం. ఇంకేమైనా డిమాండ్ ఉంటే. ప్రైస్ సిటీ హన్మకొండ జిల్లా ఈరోజు మరి బంజారుల అస్తిత్వం కోసం ఇవాళ లంబాడా జాతి మరి లంబాడా జాతి అభివృద్ధిలో ముందు భాగంలో ఉన్నారని మా కోయ గిరిజనులు మా మీద అబండాలు, లేనిపోని అబండాలు మోపి ఒకరిద్దరు, అందరు కూడా కాదు, కొంత